ఆయన పేరు చెప్పు. వెంకట్రావుగా. నీకు ఎవరైనా నేర్పిండ్రా, నీ సొంతంగా చెప్తున్నావా? ఎవరైనా నేర్పలేరు. మొన్ననే అడిగిండ్రు, కట్టండి రమ్మా ఇల్లు వస్తుంది, ఇల్లు కావాలన్నా పైసలు కావాలంటే ఇల్లు కావాలంటే డబ్బులు కట్టమంటే కట్టినాం. ఎవరికి కట్టినమ్మా? ఆయన కండ్రమాయకి కట్టినాం. ఎవరు? వెంకట్రావు. పేరు చెప్పండి. పేరు చెప్పు. పేరు చెప్పు అంటే వెంకట్రావు పేరు కర్ణమాయ వెంకట్రావు పేరు ఊర్లో వెంకట్రావు అని చాలా మంది తెలియదు. వాళ్ళంతా ముందుకు రారు, ముందు ఉంటారు, వెనక మా వాళ్ళు గొర్రెల్లాగా వాళ్ళ అమ్మాయికులు అందరూ ఎట్లా. ఇప్పుడు అమ్మాయి చెప్పాలంటే మీతో భయపడుతుంది. రేపు రోజు ఇల్లు రాకపోతే పరిస్థితి ఏంటండి? నేను ఇస్తామని ధైర్యంగా ఇప్పించుకోండి. డబ్బులు అయితే రేపు డిప్ సిస్టమ్ వేస్తాం, అమ్మాయికి డబ్బు ఇల్లు రాదు, అప్పుడు ఎవరు బాధిస్తారని మమ్మల్ని అడుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక శాంక్షన్ అయినవే, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే శాంక్షన్ అయింది, అప్పుడే చేశారు. ఉన్నారు కెమెరామెన్ ఉన్నారు. ఇంకోటి ఏది మనాషన్ ఏది ఆయన 2 లక్షలు ఇచ్చింది. అక్కడ వస్తుంది. 1,20,000 ఇచ్చిండు. మీరు 1,00,000 డబ్బులు తీసుకురాకపోతే నీకు ఇల్లు రావని దానా మీరు బెదిరిస్తుంటే యాదవ్ బెదిరిస్తున్నారట. ఆ మాట వీళ్ళు బెదిరిస్తున్నారు. దానా బెదిరిస్తుంటే నీకు ఇల్లు రాదా? ఎవరు అబ్బసం అండి ఇది? ఇతడు అందరు మోస్తున్నాడు దానయ్య యాదవ్ కలిసి ప్రజల్ని. వీళ్ళిద్దరు కంటే ముందర ఇల్లు ఇస్తాడంట. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అనేటివి లక్కీ టిప్ ద్వారా తీసిన తర్వాత కదా కేటాయించారు. మీరు మరి ఫస్ట్ పైసలు ఎట్లా ఇచ్చింది? ఫస్ట్ ఎట్లా ఇచ్చినమాట సార్, మాకేం చేశారంటే ఇల్లు శాంక్షన్ అయినా చెప్పారు. వెంకట్రావు మాదిగలను మొత్తం అక్కడికి పిలిపించారు. ఒక్క నిమిషం. ఇప్పుడు అధికారులు అది చెప్పేది మీకు ఇల్లు శాంక్షన్ ఓకే అధికారులు కదా సార్. మా ఊళ్ళో ఏమైందంటే సార్, ఇతడే అధికారం, అతడే ఎమ్మెల్యే, ఆయన పెద్ద మనిషి. మా ఊళ్ళో ఒక యాదయ్య వీళ్ళందరూ అమ్మ ఉంటాడు, అతని దగ్గరికి దానయ్య యాదయ్య ఉంటాడు. వీళ్ళందరూ మా గొర్రెలాగా తీసుకెళ్ళి కేసీఆర్ కట్టిన ఇల్లు కూలిపోయినాయి అని ముందే పోయి అన్నారు. అరే నీ అమ్మ కూలిపోయినాయా? ఓ అమ్మ కూలిపోతని మీకు మంచిగా కట్టిస్తా. మీరు అంటే 2,50,000 అడిగిండు. 2,50,000 అయితే నాలుగక ఎక్కడవే 2,50,000 అడిగిండు. చెప్పేది ఫస్ట్ 2,50,000 అడితే మేము 10,000 ఇస్తాం సార్, 20,000 ఇస్తామని అట్లా పెంచుకుంటా పోయి 1,40,000 కాడ ఆగింది. సార్ 1,50,000 లేదు సార్ మా దగ్గర లేదు, 1,40,000 కాడికి ఆగింది. ఏది వాళ్ళు ఏంటంటే ఫస్ట్ బెదిరించారు ఇల్లు కూలిపోతానని. కూలిపోతానికి ఈ మా ప్రజలు అమాయకులు నిజంగానే కూలిపోతాయని చెప్పేసి 2-3 ఫోటోలు చూపించారు. అప్పుడు అక్కడ కేసీఆర్ కట్టినాయి యాక్చువల్గా అయితే కొన్ని కూలిపోయినాయి. అది చూపించాక వీళ్ళు భయపడ్డారు, నిజంగా కూలిపోతుందని చెప్పేసి భయం. ఇప్పుడు కూడా భయం. అమ్మాయి 1,76,000 పెట్టిందో భయపడుతుంది. ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సరే అయిపోయిన తర్వాత మళ్ళీ పిలిచిండు. 5,20,000 రూపాయలు ఏమని చెప్పినట్టు వెంకట్రావు ఇంటికి పిలిపించి మాదిగోళ్ళని పిలిపించి మా అమ్మని పిలిపించింది. అందరూ పోయారు. పోయినా కానీ మా చేతగా సార్ అని చెప్పినాం. 5,20,000 ఇస్తాను. పోయిన వాళ్ళు ఎవరెవరయ్యా? మీరంటే నీతో పాటు ఇంకా ఎవరెవరు వచ్చిండ్రు చెప్పు. పోయి 5,20,000 చెప్పు ఎంత అడిగిండు? 5,20,000 ఇస్తే ఇల్లు మాట సుత్తా కుదరదని చెప్పినట్టు. అంటే మా దగ్గర లేవు, మేము లేవని చెప్పి వచ్చిండు. ఆ తర్వాత మళ్ళీ పిలిచి ఎవరిని పిలిచిండు? వడ్లాయని పిలిచిండా? వడ్లాయని పెట్టి దర్వాజాలకు దానికి 30,000 ఇవ్వండి, అవి ఇవ్వండి. ఇవన్నీ వడ్లాయని కూడా గడప నుంచి వచ్చిందట. దర్వాజాలు 30,000 40,000 అడిగిండు. 30,000 అడిగితే 26,000 అయింది. అది సార్ పరిస్థితులు. ఇక్కడ ఏంటంటే సార్ మా ఊర్లో దానయ్య ఈ యాదన్న మా ప్రజల్ని ఉంచుతున్నారు. మాకు తెలియదు సార్. ఇప్పుడు మాకేందంటే ఇప్పుడు వీళ్ళు పెద్ద మనుషులు మేము వీళ్ళు ఎంబడిపోయినాం. ఈ దానయ్య యాదయ్య వీళ్ళు మాకు ఫోన్ చేసి మేము అక్కడ ఉంటే అరే నిన్న అయినా రాలిపోయినా కానీ నాకు ఫోన్ చేయడం.
అది ఎవరి ముందర మీకు లక్కీ డిప్ ద్వారా వెళ్తాయి? లక్కీ డిప్ వల్ల ఎంఆర్ఓ కలెక్టర్ గారు అందరూ వచ్చి ఆర్డీఓ గారు అర్చకైతే వాళ్ళందరి ముందర లక్కీ డిప్ ద్వారా మీకు వెళ్తుంది. అవును అంటే మాకు చెప్పండి ఇప్పుడు వెళ్ళక ముందుకే మీకు ఈ విధంగా కేటాయిస్తే మీకు వస్తాయని చెప్పేసి మీకు చెప్పి డబ్బులు ఇచ్చి అవును వెంకట్రావు చెప్పి నేను కాదని లేదు. మీరు ఏ విధంగా మీకు కేటాయించేది మీకు అలాట్మెంటే కాలే కదా. అలాట్మెంట్ కాకముందు మీకు డబ్బులు ఏ విధంగా ఇచ్చిండ్రు? గవర్నమెంట్ 24 మంది 24 కేవలం 4 మాత్రమే పలుకుతున్నారు. మిగతా అయితే లేదు కదా సార్. మిగతా అయితే ఇవ్వాలి కదా, మిగతా కూడా ఇవ్వాలి కదా సార్. అట్లా లక్ష అందరూ 24 మంది లక్ష ఇవ్వాలి. ఒకసారి అబ్జర్వేషన్ కొంతమంది అంటే ఇది అభివృద్ధిని అడ్డుకోవడము లేకపోతే పార్టీ పరంగా చేయడము ఇట్లాంటి పని జరుగుతుంది తప్ప 24 ఇండ్లు కట్టిన తర్వాత వేరే ఇండ్లకు ప్రయత్నం చేయండి. దీనికి లేనిపోని అపోహ పెట్టి అంతా గవర్నమెంట్ పాడు చేసి ఊర్లు పాడు చేసి ఊర్లో ఒక పెద్ద మందిని పాడు చేసి ఎందుకు ఇదంతా తప్పు ఈ మాట ఎక్కడ ఉంటాడు ఇతను ఖమ్మంలో ఉంటాడు సార్ ఇక్కడ గవర్నమెంట్